కొయ్యాలంటే నువ్వు కొయ్యొచ్చు కదా. నేను ఎందుకు చాలా ఎట్లా చేసినాడు కొయ్యమంటే ఇట్లా 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 అంతా ఆగమాగం చేసుకుంటా రాదు ఇంకేం చేయాలా? మీరు వచ్చి కాలిపీలు ఇప్పుడు ఖరాబ్ చేసి ఇప్పుడు ఆయన బట్టలు అరే అమ్మ కుక్క కన్నా పెడతా పడ్డాడు కదా నా మీద మధ్య పండింది. నువ్వు నాకనే ఎక్కువ ఎక్కడ కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? వాడు బాధపడుతుంటే ఇంకా ఇంకా ఏదో కామెడీ వాడు నవ్వుతాడేమో అని అనుకుంటే వాడు సీరియస్ అవుతున్నాడు. నేను నవ్వను, నేను ఎందుకు మాట్లాడను కూడా నీతో మాట్లాడాను నాకు మాట్లాడమన్నా. అరే ఒర్రు నీతో మాట్లాడి వెళ్ళమా నువ్వు నా మీద తోడువే నేను పోతే ఇంటికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంత బాధపడుతుండే రాత్రి ఎత్తి హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ కట్ చేసి నీ ఫోన్ ఎత్తిండు మన ఫోన్ ఎత్తిండా. బబ్బు నీ కోపంలో న్యాయం ఉంది. మాకు తెలిసి అమ్మ తర్వాత నువ్వు అమితంగా ఇష్టపడేది ఇమ్రాన్ అన్ననే కావచ్చు. ఇమ్రాన్ అన్నకు ఉన్న టెన్షన్లకు ఇక నీకంటే ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా మీరిద్దరు హ్యాపీగా కలిసిమెలిసి ఉంటేనే కొన్ని లక్షల మంది ముఖంలో నవ్వు కనబడుతుంది. లేకుంటే మీతో పాటు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరూ బాధగానే ఉంటారు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇమ్రాన్ అన్న బర్త్డే రోజు బబ్బు చాలా హర్ట్ అయ్యాడు. ఇమ్రాన్ అన్న బబ్బుతో అసలు సరిగా మాట్లాడలేదు. బబ్బు ఫోన్ చేసి విష్ చేస్తే ఆయన థ్యాంక్స్ చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. తర్వాత చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. బబ్బు బాధను చూసి హారిక మరియు స్పందన ఇద్దరు కలిసి కేక్ తీసుకొని వచ్చి బబ్బు ఉన్న చోటికి వెళ్ళారు. అక్కడ అప్పటికే సన్నీ, నరేష్, జిగురు కూడా ఉన్నారు. కేక్ చూపిస్తూ ఇమ్రాన్ అన్న బర్త్డే కదా కేక్ కట్ చేద్దాం రారా అని హారిక స్పందన పిలవగానే బబ్బు ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. నేను కేక్ అస్సలు కట్ చే బర్త్డే రోజు నా పట్ల ప్రేమ లేనప్పుడు నన్ను సరిగా పట్టించుకున్నప్పుడు నేను ఆయన కోసం ఎందుకు కేక్ కట్ చేయాలి? నాకు అవసరం లేదు. ఆయన దగ్గరికి కొత్త వాళ్ళు వచ్చారు, అందువల్లే నాతో మాట్లాడట్లేదు. కొత్త వాళ్ళు ఏమైనా ఎక్కించారా లేదా నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని ఆయనకే తెలియాలి అంటూ బబ్బు చాలా బాధపడ్డాడు. ఆయన అందరూ బతిమిలాడి బలవంతంగా కేక్ కట్ చేయమన్నారు. కోపంతో ఉన్న బబ్బు చేతిలోని నైఫ్ తో కేక్ ని టకటకా కొట్టడంతో అది జారి కింద పడిపోయి బద్దలైపోయింది. అందరూ కోపంతో ఏంట్రా ఇది, తినే కేక్ ని ఇలా కింద పడేసి వేస్ట్ చేస్తావా అంటూ తిట్టారు. వెంటనే సన్నీ ఆ కింద పడిన కేక్ ని తీసుకెళ్లి కుక్కలకు పెట్టాడు. ఆ కోపంలో ఉన్న బబ్బు ఇకపై నేను కూడా అంతే చేస్తాను. నా బర్త్డేలప్పుడు, నా ఫంక్షన్లప్పుడు నేను కూడా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నేను కూడా ఇమ్రాన్ అన్న లాగే ఉంటాను అని కోపంగా చెప్పాడు. పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.